ఏలూరు నగరంలోని పలు గ్యాస్ ఏజెన్సీల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితులు, స్టాక్ వివరాలు, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై ఆయన ఆరా తీశారు. రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసిన వారం రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని, గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మవద్దని సూచించారు. ఏజెన్సీలు వినియోగదారులకు సమయానికి సిలిండర్లు అందించాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ ప్రతాప్ రెడ్డి, తహసీల్దార్ గాయత్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు. డెలివరీ బాయ్ వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో సంబంధించి ఇంట్లో కూడా రిసిప్ట్లు జనరేట్ అవుతుంది. మాకు పెండింగ్ అన్న ఈ కేవైసీ ప్రోడక్ట్ తక్కువ పెండింగ్ ఉండాల్సిందే కదా. టార్గెట్ ఇవ్వండి. అందరికీ నమస్కారం. మనము ఎనీవే రెగ్యులర్గా ఇప్పుడు నార్మలైజ్ అయింది. ఎల్పిజి సంబంధించి మనకి ఎక్కడ కూడా ఇష్యూస్ లేదు. సప్లై వారీగా ప్లస్ బ్యాక్లాగ్ క్లియరింగ్ వారీగా అన్నీ రెగ్యులర్గా మనం చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇష్యూస్ లేదు. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ బీపీసీఎల్ 3 ఇప్పుడు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ డొమెస్టిక్ నుంచి కమర్షియల్కి డైవర్షన్ అవుతుందో ఒక 54 రీసెంట్గా లాస్ట్ 1 వీక్ నుంచి ఒక 54 6A కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. వీ హ్యావ్ జీరో టాలరెన్స్. సో మినిస్టర్ సార్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, దేర్ ఇస్ నో డైవర్షన్, అంటే డైవర్షన్ ఉండకూడదు అని. సో మన సిఎస్డిటీస్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడ కూడా ఏదైనా ఫేక్ న్యూసెస్ ఆర్ ఇలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్ వస్తే కూడా అదన్నీ నమ్మకుండా రెగ్యులర్ సప్లై ఉంది. అక్కడ కూడా మనము ఓఎంసీ వారీగా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉంటాము. సప్లై ఆస్పెక్ట్ కూడా మనకి ఏమి ఇష్యూస్ లేదు. అండ్ ఇక్కడ కూడా డెలివరీ ఇప్పుడు వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ పెండింగ్ బుకింగ్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. అర్బన్ ఏరియాలో ఒక 3 days, రూరల్ ఏరియాలో ఒక మ్యాక్సిమం 5 to 6 days లోపల డెలివరీ అయిపోతుంది. సో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఐ థింక్ ఐఓసిఎల్ సంబంధించి లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ వరకు అలాంటి ఇష్యూ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని ఏజెన్సీస్లో చూసుకుంటే కూడా మ్యాక్సిమం 1 week లోపలనే చేసిన బుకింగ్కి డెలివరీ అయిపోతుంది. అండ్ ఓటీపీ ద్వారా బుకింగ్ చేయాలి అన్నది మనము ఇప్పుడు పుష్ చేస్తున్నాము. ఎందుకంటే మనము ఓటీపీ లేకుండా డెలివరీ చేస్తే ఎవరైనా వచ్చి డైవర్షన్ ఛాన్సెస్ ఉంటుంది. డొమెస్టిక్ నుంచి కమర్షియల్కి డైవర్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏజెన్సీ మనం చూసుకుంటే కూడా 100% ఓటీపీ డెలివరీనే చేస్తున్నారు. సో అలా డెలివరీ చేస్తే పర్టికులర్ కస్టమరే తీసుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది.